మూసీ పునర్జీవనం ప్రాజెక్టు నేపథ్యంలో మధుపార్కు నివాసితులు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు. తమ పునరావాస సమస్యలు, అభ్యంతరాలు అలాగే కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను వారు డిప్యూటీ సీఎంకు సమర్పించారు. అభివృద్ధి కార్యక్రమానికి తాము వ్యతిరేకం కాదని, కానీ న్యాయమైన పునరావాసం కల్పించాలని, అలాగే అభివృద్ధి ప్రక్రియలో తమకు భాగస్వామ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసితుల ప్రతిపాదనను సానుకూలంగా స్వీకరించారు. వాటిని సమగ్రంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మానవీయ కోణంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక అదే సమయంలో సంబంధిత అధికారులకు ఈ అంశంపైన పూర్తిస్థాయి నివేదిక సిద్ధించాలని ఆయన ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, మూసీ పునర్జీవనం ప్రాజెక్టు నేపథ్యంలో మధుపార్కు నివాసితులు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తోటి భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ పునర్జీవనానికి సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో ఈ రోజు మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిని మధుపార్కు నిర్వాసితులు మూసీ నిర్వాసితులు ఈ రోజు డిప్యూటీ సీఎం ని కలవడం జరిగింది. ప్రధానంగా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని కూడా డిప్యూటీ సీఎం వారందరికీ కూడా సూచించారు. అయితే పునరావాస సంబంధించిన నిర్వాసితులకు సరైనటువంటి సదుపాయాలు, సరైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా నిర్వాసితులు మధుపార్కు నిర్వాసితులు కూడా డిప్యూటీ సీఎం కి ప్రతిపాదించడంటే, అయితే అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదంటూ కూడా నిర్వాసితులు ఈరోజు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రతిపాదనలు ఖచ్చితంగా పరిశీలిస్తాం, మీ యొక్క డిమాండ్స్ అన్ని కూడా ఖచ్చితంగా పరిలోకి తీసుకుంటామని కూడా మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మానవీయ కోణంలో న్యాయం చేస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వారికి భరోసా కల్పించడంతో అక్కడి నుంచి వారందరూ కూడా వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంపై కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా అధికారులకు నివేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జరిపించారు. ఇక నివేదికలు వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి నిర్వాసితులకు ఎలాంటి పునరావాసాలు కల్పించాలి, ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలన్న దానిపై కూడా ఒక పూర్తి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సునీల్, మధుపార్కు నివాసితులు రాష్ట్ర డిప్యూటీ సీఎంను భేటీ తర్వాత వారు ఏమంటున్నారు, వారికి ఎలాంటి హామీ లభించిందని వారు చెబుతున్నారు? సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చేపట్టడం తాము దానికి వ్యతిరేకం ఎక్కడ కూడా కాదు, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మాకు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నాం కాబట్టి వారికి సంబంధించినటువంటి పునరావాస కల్పించడం సంబంధించిన అంశాలు అన్ని కూడా ఉప ముఖ్యమంత్రికి తెలియజేశాము. అయితే వారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఈ రోజు వారు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రశ్న ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రికి తమకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టాము. వాటిని పరిశీలించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించాడు. త్వరలోనే నివేదిక వచ్చిన తర్వాత తమకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వెల్లడిస్తామంటూ కూడా ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.